షాలేం సందేశం వీక్షకులకందరికీ ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి, మహాకనికరమును బట్టి మనం ఆరాధించే దేవుడు ఎంతో నమ్మదగిన వాడు, ఎంతో శక్తి కలిగిన వాడు, గొప్ప దేవుడు. ఘనమైన కార్యములు మన జీవితంలో చేయగలిగిన గొప్పవారే ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రభువానికి స్తుతి స్తోత్రాలనైనా నీ మహాకృపను కనికరమును బట్టి తండ్రి, ఇంతవరకు తండ్రి మా ఎడల నువ్వు చూపిన కృపను బట్టి మరి తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు. మరి తండ్రి చాలా సంవత్సరాలు ప్రభువా మరి తండ్రి యేసయ్య ఈ యొక్క శాలేం సందేశం అనేటువంటి మరి తండ్రి యొక్క వాక్య కార్యక్రమాన్ని మరి తండ్రి మేము కొనసాగించలేకపోయాం నైనా. మరి తండ్రి యేసయ్య 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకే స్తోత్రాలు. ఇదంతా కూడా తండ్రి నీ ప్రణాళిక, నీ ఉద్దేశం నాయన. మరి తండ్రి ఇది ప్రభువా మనుషులకు ఘనతను తెచ్చే విధంగా కాదు కానీ తండ్రి నీ నామానికి ఘనముగా ఉండులాగున్న తండ్రి నీ ఆత్మ ఏలుబడి చేత కృప చేత నింపండి, బలపరచండి. వాక్యమును ఎవరెవరు వింటున్నారో, ఏ ఏ పరిస్థితుల్లో వింటున్నారో, ఏ ఏ ప్రాంతంలో నుండి వింటున్నారో ప్రతి ఒక్కరితోనైనా నీవే మాట్లాడమని అడుగుతున్నాం నైనా. మరి తండ్రి నీ ఘనమైనటువంటి ఉద్దేశములు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడినట్లు మరి తండ్రి మా అందరి హృదయాలను దేవా నీవే స్థిరపరిచి సిద్ధపరిచి ముందుకు నడిపించమని, తోడునమని, నీ నామ మహిమ నిమిత్తమై, ఘనత నిమిత్తమై ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ప్రభా నీ ఆత్మ ఏలుబడి చేత ముందుకు నడిపించమని, బలపరచమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరి మరొకసారి మరి అందరికి కూడా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఇది దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యంగా భావిస్తూ ఉన్నాము. మేబీ నేను చాలామందికి కొత్తగా కనిపిస్తూ ఉండొచ్చు, బట్ ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. మా నాన్నగారి పేరు రెవరెండ్ డాక్టర్ కె సూసయ్య గారు. వారు 2003వ సంవత్సరంలో మరి ప్రొద్దుటూరు ప్రాంతంలో మరి దేవుని యొక్క కృపను బట్టి, మరి ఆత్మ ప్రేరేపణను బట్టి మరి సంఘాన్ని స్థాపించి మరి అనేక వందలాది వేలాది ఆత్మలను ప్రభు యొక్క సన్నిధికి చేర్చులాగున్న దేవుడు కృపనిచ్చాడు. మరి దేవుని సేవలో బహుబలముగా వాడబడి 2021వ సంవత్సరంలో జూన్ నెల 25వ తారీఖున మరి ప్రభువునందు నిద్రించారు. అంతకుముందు ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు మరి టీవీలో వాక్య పరిచర్య చేసినటువంటి గొప్ప అవకాశమును కూడా దేవుడు మా తండ్రికి అనుగ్రహించాడు. మరి ఆల్మోస్ట్ ఇప్పటికీ 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు ఎప్పుడు మరి ఒక టీవీ వాక్య పరిచర్య చాలా రోజుల నుండి అనుకుంటా ఉన్నాం, బట్ ఎప్పుడు చేయలేదు. మరి ఇప్పుడు చేసేటువంటి కృపను, అవకాశమును దేవుడు మనకు అనుగ్రహించి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. నిజంగా ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవాది దేవుని యొక్క కృప. ఈరోజు నేను మీకు పరిచయం చేసుకోవడం చాలా సంతోషపడతా ఉన్నాను. నా పేరు పాల్ శామ్యుల్ రాజ్ కుమార్. నేను కూడా దేవుని యొక్క సేవలో వాడబడుతూ గత 3.5 సంవత్సరాల నుండి మరి దేవునికి నమ్మకంగా ముందుకు నడిచేటువంటి కృపను దేవుడు మాకు అనుగ్రహించి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దయచేసి అందరం కూడా దేవునికి నమ్మకంగా జీవించడం ఎంతో ప్రాముఖ్యం. మనం ఎప్పుడైతే ప్రభువుకు నమ్మకంగా జీవించడం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే ప్రభువు మనకు చేసినటువంటి మేలులను మరువక వాటిని అనుసరించి జీవించడం ప్రారంభిస్తామో అనేకమైనటువంటి కార్యాలను దేవుడు మనకు బోధించి ముందుకు నడిపిస్తాడు. ఈ 2-3 సంవత్సరాల్లో అనేకమైనటువంటి ప్రశ్నలు నేను కూడా కలిగి ఉన్నాను. అనేకమైనటువంటి ప్రశ్నలు. మరి నిజముగా అందుకనే బైబిల్లో రాయబడతా ఉంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనము 9వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము 9వ వచనంలో మనం గమనించి చూసినట్లయితే అందులో చాలా స్పష్టంగా రాయబడతా ఉంది, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. మరి నిజముగా మనము మన యొక్క తలంపులకు, ఆ ప్రభు యొక్క తలంపులకు ఎంతో వ్యత్యాసం ఉంది. ఈరోజు మనుషులమైనటువంటి మనము మన యొక్క పరిస్థితులను ఆధారం చేసుకొని, మన యొక్క స్థితిని ఆధారం చేసుకొని, మన యొక్క ఆర్థిక స్థితిని బట్టో, లేకపోతే మనకున్నటువంటి పలుకుబడిని బట్టో, లేకపోతే మనకున్నటువంటి కొన్ని వసతులను బట్టి మనము అలా ఇలా అని అనుకుంటా ఉండొచ్చు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక్క విషయము, ఈరోజు మన తలంపుల కంటే మన ఎడల దేవాది దేవుడు కలిగి ఉన్నటువంటి తలంపులు ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నాయి. ఈరోజు మనుషులమైనటువంటి మనము మన నిమిత్తమై ఇదే నాకు ద బెస్ట్ అని మనం అనుకుంటా ఉండొచ్చు. ద బెస్ట్ అని చెప్పి మనము చాలా ఆలోచనలు కలిగి ఉండొచ్చు. బట్
దేవుడు వాటికంటే ఇంకా ఉన్నతమైనటువంటి ఉద్దేశములు మన పట్ల కలిగి ఉన్నాడని చెప్పి తప్పకుండా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన ఏ కార్యమును మనం మరువక ఆ ప్రభువు నడిపించినటువంటి మార్గమును అంటిపెట్టుకొని ఆ దేవాది దేవుడు ఉద్దేశించినటువంటి మార్గములో మనం ఎప్పుడైతే నడవడం ప్రారంభిస్తామో శ్రమలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు, వీటన్నిటి మధ్యలో మనం ముందుకు నడుస్తూ ఉంటాం. అయినప్పటికీ ఆ ప్రభు తన యొక్క హస్తమును మనకు తోడుంచి మనల్ని బలపరిచి ముందుకు నడిపించేవాడే ఉన్నాడు. నిజముగా చూడండి, మా తండ్రి గారి గురించి కూడా ఈ 3 సంవత్సరాల్లో నిజంగా అనేకమైనటువంటి పరిస్థితులలో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆత్మ నడిపింపు, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క హస్త బలము ఏ విధంగా ఉంటుందో ఈ 3 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల్లో చూసే కృపను దేవుడు మాకు అనుగ్రహించాడు. అంతకు ముందైతే మరి దేవుని కృపను బట్టి బైబిల్ ట్రైనింగ్ అయితే అయిపోయింది. మా నాన్నగారు ఉన్నప్పుడే చాలా సంవత్సరాల క్రితం బైబిల్ ట్రైనింగ్ ముగించుకునే కృపను కూడా దేవుడు ఇచ్చాడు. బట్ ఎప్పుడు కూడా ఇటు మినిస్ట్రీ వైపు రావడానికి అంత రెడీగా లేనటువంటి సమయంలో కూడా దేవుడు నిజముగా మరి ఆశ్చర్య విధముగా నన్ను ముందుకు నడిపిస్తూ ఆయన తన యొక్క సన్నిధిని మా అందరి పక్షముగా, మా అందరి మధ్యలో ఆయన తన యొక్క సన్నిధిని కుమ్మరించి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ 3 సంవత్సరాల్లో దేవుడు మాకు తోడున్నటువంటి విధానము ఎంతో ఉన్నతమైనది. దేవుడు మమ్మల్ని బలపరిచినటువంటి విధానము ఎంతో ఉన్నతమైనది. అంతకుముందు మేబీ చాలామంది గుర్తుపట్టొచ్చు. షాలేం సందేశం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమము అనేక వేలాది మందికి, అనేక వందలాది మందికి ఆశీర్వాదకరంగా ఉన్నిందని చెప్పి మా తండ్రి గారు ఉన్నప్పుడు కూడా చాలా కాల్స్ ఆయనకు చాలా కాల్స్ వస్తూ ఉండేవి. ఇగో పాస్టర్ గారు, మేము పలానా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఆ సమయంలో మేము ఇలా మీ వాక్యం వినడం ద్వారా మేము ఎంతగానో ఆదరించబడినాం, మేము ఎంతగానో దీవించబడినాం, మేము ఎంతగానో బలపరచబడ్డాము అని చెప్పి మీరు మా కోసం ఒకసారి ప్రార్థన చేయండి, మీరు మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని చెప్పి తమ యొక్క శ్రమలు, తమ యొక్క సమస్యలన్నిటిని కూడా చాలామంది చెప్తా ఉండటం నేను చాలాసార్లు విన్నాను. మరి అటువంటి యొక్క కార్యక్రమము అనేక మందికి ఆశీర్వాదంగా ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమము, అనేక కుటుంబాలను కట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమము మళ్ళీ తిరిగి ప్రారంభించడము, ఇది నిజముగా దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఒక మొదటి కార్యక్రమం 2024వ సంవత్సరము డిసెంబర్ నెలలో ప్రారంభిస్తూ ఉన్నాం. మరి ఇది మొదలుకొని మరి ఎప్పుడు కూడా మరి మిస్ అవ్వకుండా, మరి ఇది మొదలుకొని మరి ఉన్నంత కాలము కూడా దేవుని నామ మహిమ నిమిత్తమై మరి వాక్యములు ఈ విధంగా ప్రకటించబడుతూ ఉండాలని చెప్పి వినే ప్రతి ఒక్కరు కూడా మేము ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇదేదో మనుషుల యొక్క గొప్పతనం నిమిత్తమే అసలు కానే కాదు, కానీ చేసే సమస్తం ద్వారా ఆల్ గ్లోరీ షుడ్ గో టు గాడ్. ఇవన్నీ కూడా దేవునికే మహిమ కలగాలి, మనుషులకు కాదు. ఆ ప్రభు నామానికే మహిమ. ఎందుకంటే ఆయనే మహిమకు పాత్రుడు, మహిమకు అర్హుడైన వాడు ఆయన మాత్రమే. భూమి మీద ఏ మనిషి మహిమకో లేకపోతే ఓ పలానా గొప్ప అని చెప్పుకోవడానికి ఏదో ఒక కాలం వరకు ప్రతి ఒక్కరికి, ప్రతి పొగడతలకు కూడా ఒక పరిమితి అనేది ఉంది. బట్ దేవుని ఎప్పుడు కూడా వీ క్యాన్ నెవర్ లిమిట్ గాడ్ ఫర్ సమ్ టైమ్ ఆర్ టు సమ్ ఎక్స్టెంట్. మనము ఈ కొద్ది సమయం వరకు లేకపోతే ఏదో ఈ కొంచెం దాకా మనం దేవుని స్తుతించాలి అని చెప్పి మనము ఇది చేయకూడదు అన్నమాట. ఆయన సర్వశక్తి కలిగిన వాడే ఉన్నాడు, గొప్పవాడే ఉన్నాడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు, శక్తి కలిగిన దేవుడు. సమయంలో 103వ కీర్తన నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకొని దేవుని నామాన్ని గణపరుచుకుందాం. 103వ కీర్తన 1వ వచనము 2వ వచనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఈ 103వ కీర్తన చదవబడినటువంటి యొక్క వచనాలు చాలా సందర్భాల్లో మనం వినే ఉంటాం. చాలామంది సేవకులు చెప్తా ఉన్నప్పుడు వినే ఉంటాం, లేకపోతే కంఠస్థంగా మనము గుర్తుపెట్టుకొని ఉంటాం. కానీ
పాటించడానికి మనం వచ్చినప్పుడు ఈ మాట మనకు మన మనసుల వరకు గుర్తుంది కానీ, బట్ ఆర్ వి రియల్లీ ఫాలోయింగ్ దీస్ వర్డ్స్? మనం నిజంగా ఈ యొక్క మాటలు పాటించగలుగుతా ఉన్నామా అని కూడా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దావీదు భక్తుడు రాసినటువంటి ఒక కీర్తనలో రాయబడుతోంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. మనము విత్ ఎవ్రీథింగ్ వి హ్యావ్, మనకున్నటువంటి సమస్తముతో మనం ప్రభువుని స్తుతించాలి. ఎప్పుడు కూడా నామకార్థమైనటువంటి భక్తి, చాలామంది నామకార్థమైనటువంటి భక్తి చేస్తూ ఉంటారు, నామకార్థమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు, నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని ఏదో ఊరికే ఉన్నామా పోయామా ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథము ఈ ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. మన ప్రాణం అంతటితో, విత్ ఎవ్రీథింగ్ వి హ్యావ్, మనకున్నటువంటి సమస్తముతో మనం ప్రభుని సన్నుతించాలి. నెక్స్ట్ చూస్తా ఉన్నా, నా అంతరంగమునున్న సమస్తమా, మనలో ఉన్నటువంటి సమస్తం అంతటితో. చాలా వరకు ఏం దేవుని స్తుతిస్తాయంటే మన జీవితాల్లో జస్ట్ మన నోళ్ళు మాత్రం ప్రభుని స్తుతిస్తాయి. మన మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు అనుకుంటాం, కొన్ని సందర్భాల్లో ప్రభువుని దూషిస్తూ ఉంటాం, కానీ నోటి మాటలు మాత్రం బోయమ్మ చాలా మంచిగా మంచి మంచి మాటలతో మనం ప్రభుని స్తుతించినట్లే ఉంటుంది. కానీ చాలా వరకు మనం మన యొక్క హృదయాల్లో అనేకమైనటువంటి ప్రశ్నలతో మనము సతమతమైపోతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అనేకమైనవి ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. అంతరంగమునున్నటువంటి సమస్తముతో, విత్ ఎవ్రీథింగ్ వి హ్యావ్, మన యొక్క సమస్తముతో. ఈరోజు చూడండి, ఏదైనా ఒక సమస్య ఉందా, ఏదైనా ఒక శ్రమ ఉందా, ఏదైనా ఒక ప్రశ్న మనల్ని ఇబ్బంది పెడతా ఉందా, ప్రభు సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించగలిగినట్లయితే మన ప్రతి ప్రశ్నలకు ఆ ప్రభువు జవాబును అనుగ్రహించేవాడే ఉన్నాడు. అందుకనే ప్రారంభంలోనే నేను చెప్పాను, నా తలంపుల కంటే మీ తలంపులు, మీ త్రోవల కంటే నా త్రోవలు ఎంతో ఉన్నతమైనవని రాయబడతా ఉంది. ఒక యవనస్తుడు ఉన్నాడంట. ఈ యవనస్తుడు ప్రార్థన, చాలా మంచి ప్రార్థనా పరుడు, బాగా మంచిగా ప్రార్థన చేసుకున్నటువంటి అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి. ఈ యవనస్తుడు ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో తన గదిలో ఉండి యవనస్తుడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మరి ప్రభు యొక్క స్వరము తనకు వినపడతా ఉందంట. ప్రభు చెప్తా ఉన్నాడు, ఇగో కుమారుడా, నీ గది బయట ఒక అరుగు లాంటి ఒకటి ఉంది కదా, అరుగు అంటే కూర్చోడానికి అనుకూలంగా ఉండే ఒక బండ వేసి పెడతారనమాట. దాని మీద కూర్చోడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. సో దాన్ని అరుగు అని అంటారు. మరి ఈ అరుగు ఒకటి ఉంది కదా, వెళ్ళి నువ్వు దాన్ని తొయ్యడం ప్రారంభించు అని అన్నాడంట. ఈయనకు అర్థం కాలేదు, అయ్యో అదేంటి, మరి నాకు చాలా స్పష్టంగా నేను ఈ మాట వినగలుగుతా ఉన్నాను, మరి నిజంగా దేవుడు నాతో ఇదే చెప్తున్నాడా అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రభు మళ్ళీ మాట్లాడాడు, కుమారుడా, బయట ఉంది కదా, వెళ్ళి దాన్ని తోయడం ప్రారంభించు అని అన్నాడు. ఈ ఈ యొక్క యవనస్తుడు కూడా వెళ్ళి తోయడం ప్రారంభించాడు. తోస్తూ ఉన్నాడు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. మరి ఇతను విశ్వాసంలో ఎంతో స్థిరత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి. ఒకవేళ ఊరికే సాధారణంగా నామకార్థ జీవితం జీవించేవాడైతే జస్ట్ ఊరికే కొద్దిసేపు ప్రయత్నం చేసి, అయ్యో నేను ప్రయత్నం చేసినా కానీ నాకు రిజల్ట్ రాలేదని చెప్పి వదిలేసి ఉంటాడు. కానీ ఈ యవనస్తుడు మాత్రం తన యొక్క విశ్వాస జీవితంలో ఎంతో నమ్మకము కలిగినటువంటి ఒక వ్యక్తి కనుక, మరి ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క మాట కాదనకుండా అన్ని ప్రయత్నం చేస్తూ దేవుడు చెప్పాడు కదా, నేను తోయాల్సిందే అని చెప్పి ప్రతిరోజు ప్రయత్నం చేసేవాడు. ప్రార్థన ప్రయత్నం ఇలాగే చాలా నెలలు గడిచిపోయింది. ఈ నెలలు గడిచిపోయిన తర్వాత ఈ ఆలస్యాన్ని అపవాది ఒక అవకాశంగా తీసుకుంటా ఉన్నాడు. మేబీ ఈరోజు మీ జీవితంలో జరిగే కొన్ని ఆలస్యాలను అపవాది అవకాశంగా తీసుకుంటూ ఉండొచ్చు. అందుకనే మనం వివేకము కలిగిన వారమై దేవుని ఆత్మ ద్వారా నడిపించబడడం చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనము విశ్వాసులమని పిలువబడితే మాత్రాన సరిపోదు, పిలువబడినంత మాత్రాన సరిపోదు, మంచి క్రైస్తవ పేర్లు ఉన్నంత మాత్రాన సరిపోదు. కానీ దానికి తగినటువంటి విశ్వాసము, వీ హ్యావ్ టు షో అవర్ ఫెయిత్. ఎప్పుడైతే మన యొక్క విశ్వాసం మనం చూపించడం ప్రారంభిస్తామో అప్పుడు నిజముగా దేవుని యొక్క కృప మన జీవితాల్లో అత్యధికముగా రావడాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క యవనస్తుడు కూడా ఈ విధంగా
ఉన్నప్పుడు అపవాది ఈ యవనస్తుని యొక్క పరిస్థితిని అవకాశంగా తీసుకొని అపవాది యవనస్తుడి దగ్గరికి వచ్చాడంట. వచ్చి అంటా ఉన్నాడు, ఇగో దేవుడే కదా చెప్పింది నీకు, దాన్ని తొయ్యమని చెప్పి దేవుడే కదా చెప్పింది అని అన్న తర్వాత ఈ యవనస్తుడు అన్నాడు, అవును దేవుడే చెప్పాడు అని అన్నాడు. వెంటనే అపవాది ఒక క్వశ్చన్ పెడతా ఉన్నాడు, దెన్ వేర్ యూ ఏబుల్ టు మూవ్ ఇట్? మరి దేవుడే తోయమని చెప్పాడు కదా, నువ్వు దాన్ని కదిలించగలిగావా? అపవాది ఒక క్వశ్చన్ పెట్టినాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా దేవుడు కొన్ని విషయాలను చేయమని చెప్పినప్పుడు వాటిని మనం చేసి వాటి యొక్క రిజల్ట్ మనం పొందుకోలేని సమయాల్లో అపవాది దాన్ని, ఆ ఆలస్యాన్ని అవకాశంగా భావించుకొని, ఆ యొక్క ఆలస్యాన్ని అవకాశంగా భావించుకొని మనల్ని విశ్వాసంలో అట్టడుగు స్థానంలోనికి లాగివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటువంటి స్థితిలో ఒకవేళ ఈరోజు నువ్వో లేకపోతే నీ స్నేహితులు, నీ కుటుంబీకులు ఎవరైనా పడిపోయి ఉన్నారేమో, దయచేసి మనము జ్ఞాపకం ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యం. ఏంటంటే ఈ యవనస్తుడు కూడా ఆ అపవాదితో చెప్తా ఉన్నాడే, శోధించొద్దు వెళ్ళిపో అని అన్నాడు. ఇది మళ్ళీ ఒక క్వశ్చన్ పెట్టేసి మాటి మాటికి అపవాది ఊరికే మనం ఎంత చిదిరించుకున్నా కూడా అపవాది వదిలిపెట్టాడు కదా కొన్ని సందర్భాల్లో. ఇంకా వాడితే అదే పట్టు. ఇంకా ఈ యవనస్తుని ఎలాగోలా ఇంకా విశ్వాసంలో కృంగదీయాలనేటువంటి ఒక తలంపు చేత మళ్ళీ మళ్ళీ ఈ యొక్క యవనస్తునితో ఈ యొక్క ప్రశ్నను తెచ్చిపెట్టేసినాడు. మనసును పాడు చేసేసినాడు. ఒక సమయం తర్వాత ఈ యవనస్తుడు తనలో తాను ప్రశ్నించుకోవడం మొదలు పెడతా ఉన్నాడు, నిజమే కదా, మరి దేవుడే కదా చెప్పింది దాన్ని కదిలించమని. ఈ మొదటి రోజు అయిపోయింది, వారం రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, నెలలు అయిపోయాయి, మరి దాన్ని కదిలించలేకపోతా ఉన్నాను, నేను దాన్ని కదిలించలేకపోతా ఉన్నాను అని చెప్పి ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్ తనలో ప్రారంభమవుతా ఉంది. డిప్రెషన్ తనలో ప్రారంభమవుతా ఉంది. ఈరోజు యవ్వనస్తుల మధ్యలో సర్వసాధారణంగా వినిపించేటువంటి మాట ఇదే. సర్వసాధారణంగా వినిపించేటువంటి మాట. దేవుడు మనకు కొన్ని తలాంతులు ఇచ్చినప్పటికీ అపవాది ఆ యొక్క పనులు మన జీవితంలో జరగకుండా కొన్ని సందర్భాల్లో ఆపివేసి మనలో ఈ యొక్క అనేకమైనటువంటి ప్రశ్నలు తీసుకొని వచ్చి ఏం చేస్తూ ఉందంటే ఒక డిప్రెషన్ అనేటువంటి ఈ యొక్క గోతిలోనికి మనల్ని తోసేస్తూ ఉంది. ఈ డిప్రెషన్లో పడిన అనేక మంది అల్లాడిపోతూ ఉంటే అపవాది చూసి ఇంకా ఆనందపడతా ఉంటాడేమో, కానీ ఒకవైపు ప్రభువు చూసి కన్నీరు గారుస్తూ ఉన్నాడు, అయ్యో నా కుమారుడా, ఇంకొద్దిసేపు నువ్వు సహించలేకపోయావా? నా హస్తము నీకు తోడుగా ఉంది కదా, నువ్వు ఒక్కసారి నా హస్తమును అందుకోలేకపోయావా? నువ్వు నా వైపు చూడలేకపోయావా అని చెప్పి దేవాది దేవుడు కూడా నిజంగా కన్నీరు కారుస్తూ ఉంటాడేమో. ఒకసారి ప్రభు మనకిచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతగానో ఉంది. కాబట్టి ఈ యవనస్తుడు కూడా ఈ యొక్క ప్రశ్న మొదలైన తర్వాత తనలో తాను ఎంతో సతమతమైతూ తనను తాను ప్రశ్నించుకోవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. తను ప్రశ్నించుకోవడం ప్రారంభించి ఇతనికి కూడా నిజమేనా అని చెప్పి ఒక తలంపు ఇతనిలో కూడా ప్రారంభమవుతోంది. ప్రారంభమైన తర్వాత ఇది ఇక్కడితో ఆగడంలా, మంచి విశ్వాసాన్ని అనుకున్నాం కదా, మరి మంచి విశ్వాసి కాబట్టి ఏది ఏమైనా, అది కష్టమో నష్టమో లాభమో ఇరుకో ఇబ్బందో ఏది ఏమైనా మరి మంచి విశ్వాసి కనుక ప్రభు సన్నిధికి ప్రార్థనలో ప్రభు సన్నిధిలో తన యొక్క అవసరతను తెలియజేస్తూ ఉన్నాడు. అడుగుతున్నాడు, అయ్యా ప్రభువా, నువ్వే కదా చెప్పింది, మరి నేను దాన్ని కదిలించలేకపోయాను, మరి నేను కదిలించలేనప్పుడు ఎందుకు నాకు చెప్పావు? వెంటనే దేవుని యొక్క స్వరమును మళ్ళీ ఈ యొక్క యవనస్తుడు వినగలుగుతా ఉన్నాడు. నిజమే, నేను నిన్ను కదిలించమన్నాను అన్నాడు దేవుడు. మరి నువ్వే కదిలించమని చెప్పినప్పుడు నేను ఎందుకు కదిలించలేకపోయాను ప్రభువా? నువ్వే కదా చెప్పింది, నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా, నీకు అన్నీ సాధ్యం కదా, మరి నువ్వు చెప్పి కూడా నేను నీ మాటకు లోపడతా ఉంటే ఆ పని నేను ఎందుకు చేయలేకపోతా ఉన్నాను అని అడుగుతా ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, నేను నీకేం చెప్పాను? జస్ట్ తోయమని చెప్పానంటే, నేను నీకు చెప్పింది మాత్రం చెయ్యి. ట్రస్టింగ్ ద ప్రాసెస్. ఈరోజు చాలామంది విశ్వాసులు ప్రాసెస్లో ఉండడానికి ఇష్టపడడం లేదు, కానీ రిజల్ట్ కోసం ఆశపడతా ఉన్నాం. ప్రాసెస్ లేకుండా రిజల్ట్ ఎవరి జీవితంలో చూసే అవకాశమే లేదు. ఎటువంటి పరిస్థితుల్లో మనమున్నా సరే, అంటిల్ వి గో త్రూ ద ప్రాసెస్, ఆ యొక్క ప్రాసెస్ గుండా మనము వెళితే తప్ప ఆ యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం చూడలేం.
దేవుని యొక్క ఉద్దేశము మన జీవితంలో నెరవేర్చబడ్డాన్ని మనం గ్రహించలేం. కాబట్టి ఈ యవనస్తులు కూడా అర్థం కాలే, ఇదేంది ప్రభువా, జస్ట్ తోయమన్నావు, నేను కూడా తోస్తానే ఉన్నా, బట్ అది కదలలేదు అని అంటే నా మాటకు మాత్రం లోబడాలి, నువ్వు నేను చెప్పినట్లు వినాలని చెప్తున్నావు ప్రభువా, మరి అది కదిలించలేనప్పుడు ఎందుకు ప్రభువా నేను దాన్ని తోయడం అని అంటా ఉంటే దేవుడు అన్నాడంట, లుక్ అట్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ఒకసారి చూసుకో. నేను నీకు ఎప్పుడైతే మొదటిసారి వెళ్ళి ఈ యొక్క బండను తొయ్యి అని నేను చెప్పానో, ఆ రోజు నీ స్థితి ఏ విధంగా అనింది, ఆ రోజు నీ ఫిజిక్ ఏ విధంగా అనింది, ఆ రోజు నీ యొక్క శరీర దృఢత్వమో లేకపోతే నీకున్నటువంటి బలము ఏ విధంగా అనింది అని అనగానే ఈ యవ్వనస్తుడు ఆలోచించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. వెంటనే ప్రభు మరలా అంటా ఉన్నాడు, లుక్ అట్ యువర్ సెల్ఫ్ నౌ, ఇప్పుడు నిన్ను నువ్వు ఒకసారి చూసుకో. ఈరోజు నీ పరిస్థితి ఏంటి, ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉంది. నిజంగా ఆ రోజుతో కంపేర్ చేస్తే ఎవరైతే దేవుని యొక్క మాటను విని దేవుని యొక్క మాటకు లోబడి ఆయన యొక్క మాటను అనుసరించి నడవడం ప్రారంభిస్తారో వారి యొక్క జీవితంలో ఘనమైనటువంటి కార్యాలను దేవుడు చేస్తాడు. ఇట్ మై టేక్ సమ్ టైం, కొంచెం సమయం అవ్వచ్చు. మనం అనుకున్నంత ఫాస్ట్గా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఉన్నంత ఫాస్ట్గా కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనలకు జవాబును మనం పొందుకోకపోవచ్చు. బట్ ప్రతి ఆలస్యం వెనకాల ఒక గొప్ప ఆశీర్వాదం దాగుందని చెప్పి నేను చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాను. ప్రతి నష్టము వెనక ఒక గొప్ప దీవెనను దేవుడు దాచి ఉంటుంటాడు. నా తండ్రిని కూడా నేను కోల్పోవడం అనేది మా జీవితంలో భయంకరమైనటువంటి ఒక నష్టం. మా డాడీ ప్రభు సన్నిధికి చేరినప్పుడు నేను జస్ట్ 23 సంవత్సరాలు అంతే. 23 సంవత్సరాల వయసులో ఇన్ని బాధ్యతలు తీసుకొని దేవుని సేవలో ముందుకు నడవడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. మేబీ దేవుని కృపను బట్టి చాలామంది ఇంకా చిన్న వయసులోనే దేవుని సేవకు వస్తూ ఉన్నారు. కానీ ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కటి కాబట్టి మరి మొత్తానికి ఈ అనేకమైనటువంటి ప్రశ్నలతో నేను ప్రారంభించినప్పటికీ ఈ ప్రాసెస్, అందుకని నేను అన్నాను, ట్రస్టింగ్ ద ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ప్రాసెస్ మనం నమ్మడం చాలా ప్రాముఖ్యం. ఏంటి ప్రాసెస్, ఈ ప్రాసెస్లో ఏం జరుగుతోంది, ఈ యొక్క ప్రాసెస్లో దేవుడు మనకు ఏం బోధిస్తూ ఉన్నాడు, ఈ యొక్క ప్రాసెస్లో దేవుడు మన నుండి ఏం ఆశిస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మనము ప్రభు ఆశించిన దానికి తగిన జీవితంను జీవించలేకపోతే, ప్రభు మనకు చూపించినటువంటి మార్గంలో మనం నడవలేకపోతే అనేకమైనటువంటి విషయాలను కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు నేను మిగిలిపోయేటువంటి సమయం ఎంతో దూరంగా లేదని చెప్పి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రభు మనతో ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉండగానే మన జీవితాన్ని దేవుడికి సమర్పించేసుకోవడం చాలా ప్రాముఖ్యం. అది ఒక విశ్వాసి ఖచ్చితంగా చేయవలసినటువంటి పని అన్నమాట. కనుక ఈరోజు మన యొక్క ఆత్మీయ స్థితిని అంతటినీ మనం సరిచూసుకుంటూ ఆ యొక్క యవనస్తుడితో ప్రభువు చెప్తా ఉన్నాడు, ఇగో నా కుమారుడా, నువ్వు ఒకసారి చూసుకో, నువ్వు అడిగినటువంటి ప్రశ్న కరెక్టే, కానీ లుక్ అట్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ఒకసారి చూసుకో. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకో. నేను నీకు మొదటిసారి వెళ్ళి ఆ బండును తొయ్యి అని చెప్పినప్పుడు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నింది, అండ్ ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఈరోజు నీ పరిస్థితి ఏంటి. దేవుడు వివరిస్తూ ఉన్నాడంట అతని గురించి. ఒకప్పుడు నిన్ను చూడు, బక్క చీకిపోయి నిలబడ్డానికి కూడా శక్తి లేకుండా ఉండేవానివి, కానీ ఈ సంవత్సరం రోజులు నువ్వు ఆ బండను తోయడం వల్ల నువ్వెంతో బలవంతునిగా మార్చబడ్డావు. ఒకప్పుడు నీకు భుజబలం ఉండేది కాదు, కొద్దిసేపు తోస్తే ఆయాసపడిపోయేవాడివి, అలసిపోయేవాడివి, కానీ ఈరోజు నీకు మంచి భుజబలం ఉంది, ఎంత బలవంతుడిగా మార్చబడతా ఉన్నావో చూడు అని చెప్పి ప్రభు అతన్ని తల మొదలుకొని పాదముల వరకు అతనిలో కలిగినటువంటి ప్రతి మార్పును వివరించడం ప్రారంభించినాడు. అప్పుడు ఆ యవనస్తుడు గ్రహిస్తూ ఉన్నాడు, ఓ దేవుని ఉద్దేశం ఇదేనా. చాలా సందర్భాల్లో నువ్వు నేను దేవుని యొక్క స్వరం, ఒకవేళ దేవుడే మనతో ఈ విధంగా వచ్చి మాట్లాడినప్పుడు మనం అనుకుంటాం బండను కదిలించడమే దేవుని ఉద్దేశం. నో, దేవుడు మన పట్ల ఇంకా వ్యత్యాసమైనటువంటి అనేకమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అందుకనే బైబిల్లో రాయబడతా ఉంది, నీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. అందుకనే ఎప్పుడైతే ప్రభు యొక్క సన్నిధిలో మనము ఇందాక 103వ కీర్తనలో మనం ధ్యానించినట్లు
ప్రాణమంతటితో యెహోవాను సన్నుతించినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నాట్ ఫర్గెట్ హౌ హీ లెడ్ యూ. ప్రభు మనల్ని నడిపించిన ఆ మార్గమును మరువక, ప్రభు మనల్ని నడిపించినటువంటి ఆ యొక్క మార్గమును మరువక, ప్రతి సమయములో వాటిని జ్ఞాపకం చేసుకొని, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని స్తుతించడానికి జ్ఞాపకం చేసుకోవాలి అంతే. మళ్ళీ తిరిగి ఆ పాపంలో పడిపోవడానికి కాదు. అయ్యో ప్రభువా, నా జీవితం ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది, బట్ ఈరోజు నిన్ను బట్టి, నీ వాక్యమును బట్టి నా జీవితమే మార్చబడింది. ఈరోజు నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను. ఈరోజు నన్ను నీవు ఆశీర్వాదంగా ఉంచావు, నన్ను నీవు గొప్ప జనాంగముగా మారుస్తా ఉన్నావు. ఆ విధముగా మనం దేవుణ్ణి నమ్మి ఆయన మీద నమ్మకం ఉంచి ముందుకు నడవగలిగినట్లయితే దేవుడు మనల్ని బలపరుస్తాడు. నిజంగా చూడండి, ఎప్పుడైతే ప్రభువు మీద నమ్మకం ఉంచడం ప్రారంభిస్తామో, ఆయన యొక్క ఉద్దేశములు మన జీవితంలో నెరవేర్చబడ్డాన్ని మనము మన కళ్ళారా మనం చూడగలం. వాస్తవానికి మా తల్లిదండ్రులు ఇద్దరు చెన్నై ప్రాంతం నుండి దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక కళాశాలలో ఒక ఉద్యోగ నిమిత్తమై మా నాన్నగారు ప్రొద్దుటూరు రావడం జరిగింది. దాని తర్వాత 86లో తల్లిదండ్రులు ఇద్దరికి వివాహం జరిగింది దేవుని కృపను బట్టి. దాని తర్వాత దేవుడు మా అమ్మ నాన్న ఇద్దరిని కూడా మరి బిడ్డల ద్వారా దేవుడు ఆశీర్వదించినాడు. మరి ఒకవైపు మా డాడీ యొక్క ఆరోగ్య పరిస్థితి తలకిందులైపోయిందన్నమాట. ఆరోగ్య పరిస్థితి అంతా తలకిందులైపోయి మరి భయంకరమైనటువంటి మానసిక ఒత్తిడిలోనికి వెళ్ళిపోయి, దాని తర్వాత దేవుని కృపను బట్టి దేవుడు కనికరించి దేవుడు స్వస్థతనిచ్చి 1992, 93 ఆ సంవత్సరాల్లో దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి ముందుకు నడిచే కృపను దేవుడు ఇచ్చినాడు. 2003వ సంవత్సరంలో ప్రొద్దుటూరులో లింగాపురం ప్రాంతంలో హోలీ షాలేం ప్రేయర్ అసెంబ్లీ మినిస్ట్రీస్ అనేటువంటి చర్చ్ని ప్రారంభించడానికి దేవుడు కృపనిచ్చినాడు. మా తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, ముగ్గురుతో ప్రారంభించబడినటువంటి ఆ యొక్క పరిచర్య ఈరోజు 3 బ్రాంచ్లు, ఒక మెయిన్ సంఘం, అంటే మొత్తం 4 సంఘాలుగా దేవుడు దీవించి ఆస్వాదించినాడు. 20 సంవత్సరాల వ్యవధిలో ముగ్గురుతో ప్రారంభించబడినటువంటి ఆ యొక్క పరిచర్యలు అనేక వందలాది మందిగా అభివృద్ధి చెందడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ట్రస్టింగ్ ద ప్రాసెస్. ప్రభు నడిపించే మార్గమును మనం నమ్మి ముందుకు నడవాలి. వి మైట్ నాట్ సీ, మనం అడుగు పెట్టంగానే మన కళ్ళ ఎదురుగా దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం కనిపించకపోవచ్చు, బట్ దట్స్ డెఫినెట్లీ ఏ బ్లెస్సింగ్. దేవుడు నిన్ను నడవమన్నటువంటి ఆ మార్గంలో ఖచ్చితంగా ఆశీర్వాదం దాగుంది. మనం అడుగు పెట్టిన వెంటనే అది కనిపించదు. ఇట్స్ నాట్ ఈజీ. అందుకనే విశ్వాసులుగా మనం ముందుకు నడవాలి. అందుకనే విశ్వాసముతో మనం ముందుకు నడవాలి. మన కళ్ళ ఎదురుగా అన్నీ కనిపిస్తూ ఉంటే విశ్వాసం కూడా మనకు అక్కర్లేదు. కాబట్టి ఈరోజు మనం అంతా కూడా మంచి విశ్వాసులము మార్చబడుతూ ముందుకు నడిచినప్పుడు, వెన్ వి ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ గాడ్, ఈ లోకపు ప్రాసెస్ మీద నమ్మకం ఉంచమని నేను చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క ప్రణాళికల మీద నమ్మకం ఉంచమని చెప్తా ఉన్నాను. దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉందో ఈరోజు మీ జీవితంలో, ఈరోజు మీ కుటుంబంలో, ఈరోజు భార్యాభర్తల మధ్యలో, ఈరోజు తల్లిదండ్రులు పిల్లల మధ్యలో, ఈరోజు తోబుట్టువుల మధ్యలో, ఈరోజు కుటుంబాల మధ్యలో, దాయాదుల మధ్యలో దేవుని ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్? ఈరోజు మీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు మిమ్మల్ని చేయమన్న కొన్ని పనులు మరి దేవుడు ఎందు నిమిత్తమే అనుమతించాడు. మన ఆలోచనలు నిజంగా ఆర్ వి లివింగ్ అప్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్? దేవుడు మనకు తెలియజెప్పినటువంటి దేవుడు మన కొరకై ఉంచినటువంటి ఆ యొక్క మంచి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? లేకపోతే పిల్లి అనుకుంటుందంట, కళ్ళు మూసుకొని పాలు తాగుతూ అనుకుంటుందంట, నన్ను ఎవరు చూడడం లేదని అనుకుంటుందంట. వానికి కళ్ళు మూసుకుంది పిల్లే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కళ్ళు తెరుచుకొని ఉంటారు. ఈరోజు విశ్వాసులు పిల్లుల్లాగా మారొద్దు. వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ ఐస్. మన యొక్క కళ్ళు తెరవబడాలి, ఆత్మీయ నేత్రములు తెరవబడాలి. కళ్ళు తెరిచి ఉంచి మనం ముందుకు నడవడం ప్రారంభించాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నారు, గెత్సేమనే తోటలో ఆ రాత్రి తన శిష్యులను ఒక దగ్గర ఆపిన తర్వాత వారందరితో చెప్పినటువంటి మాట ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక్క మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా అన్నాను. ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయాలంట? మెలకువగా ఉండి
ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం ప్రభు మీద నమ్మకం ఉంచుదాం. ఆయన ఎంతో నమ్మదగినవాడు, ఆయన శక్తి కలిగినవాడు, పిలిచినవాడు నమ్మదగిన దేవుడు గనక ఆయన మీద మన యొక్క హృదయ భారం అంతటినీ మనం మోపగలిగినట్లయితే, ఆయన మీద మన యొక్క ఆశనంతటినీ ఉంచగలిగినట్లయితే, ఆయన ఘనమైన కార్యములు చేయగలిగినవాడు. ఆ దేవాది దేవుడు మన జీవితంలో మార్చి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ట్రస్టింగ్ ద ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని మీద మన నమ్మకం ఉంచుదాం. దేవుని మీద మన యొక్క హృదయ భారము నుంచి మనం ముందుకు నడవడం ప్రారంభిద్దాం. దేవుడు తప్పకుండా మనందరి జీవితంలో గొప్ప కార్యాలను, ఘన కార్యాలను జరిగించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రభువానికి స్తుతి స్తోత్ర. నువ్వెంతో నమ్మదగిన దేవుడవు తండ్రి, ఎంతో బలమైన దేవుడవు నాయనా. నీ ఉద్దేశములు ఎంతో ఉన్నతమైనవి ప్రభా. మరి తండ్రి, నీ ప్రణాళిక, నీ కృప, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. నిజముగా ప్రభువా, నువ్వు మా జీవితంలో ఏ విషయమును అనుమతించినప్పటికీ నాయనా, వాటికి ప్రభువా మేము లోబడి నువ్వు మాకు నేర్పిస్తున్నటువంటి ఆ యొక్క విషయంలో ప్రభువా మేము బలమును పొందుకొనులాగున్న తండ్రి, నీ ఆత్మ నడిపింపు చేత మమ్మల్ని ముందుకు నడిపించండి, బలపరచండి. మరి తండ్రి, అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేకులకు దీవెనకరంగా తండ్రి మీరే ముందుకు నడిపించమని, బలపరచమని, దీవించమని, తోడునమని. మరి తండ్రి, ఈ యొక్క షాలేం సందేశం ద్వారా అనేక కుటుంబాలను నాయన నువ్వు తిరిగి కట్టమని అడుగుతున్నాం ప్రభా. అనేక మంది యవనస్తులను తిరిగి నీ రాజ్యమునకు చేర్చుకున్నామని అడుగుతున్నాం ప్రభా. మీరే కనికరించండి, కృప చూపండి, బలపరచండి. మీ చిత్తమైతే ఈ విధంగా తండ్రి మరి ప్రతి వారము కూడా తండ్రి ఇదే సమయానికి కలుసుకునే కృపను మరి ప్రభా మాకు మా కుటుంబాలకు దయచేయమని, తోడునమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.